ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్ట గ్రామంలో ఇసుక రిచ్ వద్ద మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేసి వేల కోట్లు దోపిడీ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లోనే 500కి పైగా ఇసుక రిచ్ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తరలించడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీరు అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. ఏమన్నా అడిగితే అక్రమ కేసులు, లేకపోతే పోలీసు బెదిరింపులు. 2 రోజులు బెదిరిస్తారా మీరు? చెప్పండి. మేమేంటంటే లీజ్ అయిపోయినా కూడా ఇంకా ఎత్తుకునేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? ఈ రోజు మేము వేసిన రోడ్లు అల్లాడిపోతున్నాయి, పగిలిపోయినాయి. గ్రామానికి మొత్తం ఆ పక్క ఈ పక్క మేము బ్రహ్మాండ తారు రోడ్లు వేసి పెట్టుంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ ఇసుక కోసం, ఇసుక దోపిడీ కోసం మా యొక్క రోడ్లన్నీ కూడా చంద్రవంద చేసేటువంటి పరిస్థితి. ఎన్ని కోట్ల ఆదాయం పొందారు మీరు? ఆ రోడ్లు ఏమైనా బాగుపరిచారా? అదేమన్నా మాట నీళ్లు చల్లుతారు వాటిపైన, ఇంకా లోతుకు పొమ్మని చెప్పి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడితే సుప్రీంకోర్టులో అయ్యా ఇది ఇసుక రీచులు ఇక్కడే కాదు కోట్లు దోచేశారు, ఇది వాస్తవం అని సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పి ఇవన్నీ ఆపేయమంటే వైసీపీ దొరలు ఆపకుండా రౌడీజంతో ఈరోజు ఇంకా కూడా ఈ రీచులు కొనసాగిస్తున్నారంటే అన్యాయం కూడా జరిగింది.